ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుండి 9 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుండి 9 వచనాలు. ప్రతివారు మీ దగ్గరనున్న బైబిల్ గ్రంథాన్ని చూడండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీయూ చూడలేకపోయాను గనుక వారు అతని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీయూ పుచ్చుకొనకుండెను. చదవబడిన దైవలేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా దేవా, కరుణా సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడా, ఆరాధ దైవమా, మహోన్నతుడా, మహిమోన్నతుడా, మీ ఘనకార్యములనన్నిటిని బట్టి స్తోత్రములు. నీవే దర్శనమిచ్చి దండన నుండి దయకు పాత్రులనుగా చేసేవాడవని దైవలేఖనములో నుండి కొన్ని సంగతులు మేము చదువుకోగలిగాం. అందున్న విషయాలు మేము ధ్యానము చేయనయింటుండగా మీరు మాతో మాట్లాడి మీ నామమునకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు కొద్ది నిమిషాలు మీ ఆత్మ సహాయము చేత మీరు బలపరచి ఉపయోగించి ఘనత పొందుతారని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న దైవ లేఖనాలలో నుండి కొన్ని విషయాలు మనము ఆలోచన చేస్తే, అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయములో దాదాపు 43 వచనాలు ఉన్నాయి. ఈ 43 వచనాలలో ముఖ్యముగా లేక ముఖ్యాంశముగా పౌలు, పేతురు పరిచర్య అనేది మనకి కనబడుతుంది. పౌలు, పేతురు పరిచర్య. ఇందులో మన ప్రభువును గురించిన సంగతి ఆలోచన చేస్తే, శత్రువులను మార్చువాడైన క్రీస్తు
శత్రువులను మార్చువాడైన క్రీస్తు ప్రభు మనకి కనబడతారు. నిజమే, ఆయన శత్రువులను మార్చువాడు. ప్రియులారా, శత్రువులను మారుస్తాడు. ఆ ప్రియ ప్రభువులో ఉన్నటువంటి గొప్ప విశేషం, శత్రువులను మార్చేవాడు ఆయనే. ఇందులో కొన్ని భాగాలు మనం చేసుకోగలిగితే దాదాపుగా 6 భాగాలు చేసుకోవచ్చు. మొదటి భాగం 1 నుండి 9 వచనాలు. ప్రభు దర్శనం, పౌలు లేక సౌలు మారు మనసు. ప్రభు దర్శనం, సౌలు మారు మనసు. రెండవ భాగం 10 నుండి 18 వచనాలు. 10 నుండి 18 వచనాలు. అననీయ సౌలును ఆదరించుట. అననీయ సౌలును ఆదరించుట. 19 నుండి 25 వచనాలు. 19 నుండి 25 వచనాలు. దమస్కులో పౌలు పరిచర్య. దమస్కులో పౌలు పరిచర్య. 26 నుండి 30 వచనాలు. 26 నుండి 30 వచనాల్లో యెరూషలేములో పౌలు పరిచర్య. యెరూషలేములో పౌలు పరిచర్య. ఇక 31 వచనం. 31 సంఘము విస్తరించుట. సంఘము విస్తరించుట. 32 నుండి 43 వచనాలు. 32 నుండి 43 వచనాలు. పేతురు పరిచర్య. పేతురు పరిచర్య. ఒకటి నుంచి 9 వచనాలు. ప్రభు దర్శనం, సౌలు మారు మనసు. 10 నుండి 18 వచనాలు. అననీయ సౌలును ఆదరించుట. 19 నుండి 25 వచనాలు. దమస్కులో పౌలు పరిచర్య. 26 నుండి 30 వచనాల్లో యెరూషలేములో పౌలు పరిచర్య. 31వ వచనం సంఘము విస్తరించుట. 32 నుండి 43 వచనాలు పేతురు పరిచర్య. ఇందులో మనము కొంత ధ్యానాన్ని ఆలోచన చేస్తే 1 నుంచి 19 వచనాల్లో ప్రభు దర్శనం, సౌలు మారు మనసు అని మనము గమనిస్తాం. సౌలు అనే మాటను మనము చూస్తున్నాం. ఈ సౌలు 13వ అధ్యాయం 9వ వచనంలో పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అనే మాట చూస్తుంది. పౌలు అనబడిన సౌలు అని ఉన్నది. పౌలు అనబడిన సౌలు. పౌలు మొదటి పేరు సౌలు అని మనకు తెలియచున్నది. ఈ సౌలు కిలికియలో తార్సులో పుట్టిన యూదుడని 21:39లో ఈ సౌలు కిలికియాలో తార్సులో పుట్టిన యూదుడని 21:39లో, అలాగే 22:3లో చూస్తాం. ఇతడు రోమా పౌరసత్వం కలిగిన వాడు. రోమా పౌరత్వం కలిగిన వాడు. అపోస్తల కార్యాలు 22,
25 నుండి 29. ఇతనిని గూర్చి మొదటిగా మనం ఎక్కడ చూశాం? 7వ అధ్యాయం 58వ వచనం, 60వ వచనంలో మొదటిగా మనం చూచాం. స్తెఫనును చంపుచుండగా వస్త్రములు సౌలు దగ్గర ఉన్నట్లు మనము చూచాం. సౌలును గూర్చి 8వ అధ్యాయం 1 నుంచి 3లో కొంత ధ్యానించాం. అతడు సంఘమును పాడు చేయుచూ ఉన్నాడు అని. మరికొన్ని సంగతులు మనం ఇచ్చట చూస్తాం. 9:1లో సౌలు ఏం చేసేవాడు? బెదిరించుటకు, హత్య చేయుటకును అని ఉన్నది. బెదిరించుటకు, హత్య చేయుటకు అని ఉన్నది. అంటే దీనిలో సౌలు యొక్క పటము మనకు కనబడుచున్నది. చాలా తేటగా కనబడతా ఉంది. మన మనోభావములో ఆయన అప్పటి స్థితిని పటమ రీతిగా మనము చూడగలం. అప్పుడున్న పరిస్థితిని బట్టి ఆయన పరిస్థితిని పటము రూపముగా చూడగలం. 9:21లో సౌలు నాశనము చేయువాడు అని వర్ణించబడింది. ఇక్కడ బెదిరించేవాడు, హత్యలు చేసేవాడు అని చూస్తే 21లో అతడు నాశనము చేసేవాడు అనే మాట ఉన్నది. ఈ మాట ఒక సైన్యము శత్రుదేశమును కత్తితోనూ అగ్నితోనూ పాడు చేయునప్పుడు ఉపయోగించేది మాట. నాశనము చేయువాడు అనే మాట, ఈ మాట ఒక సైన్యం శత్రుదేశమును కత్తితోనూ అగ్నితోనూ పాడు చేయునప్పుడు ఉపయోగించేది మాట. నిజమే. నాశనము చేసేవాడు. 26వ అధ్యాయం 11వ వచనములో 26:11లో మిక్కిలి క్రోధము గలవాడై అనే మాట చూస్తాం. మిక్కిలి క్రోధము గలవాడై ఏం చేసేవాడు? క్రైస్తవులు దేవదూషణ చేయునట్లు బలవంతపరిచెనని ఉన్నది. క్రైస్తవులు దేవదూషణ చేయునట్లు బలవంతం చేసేవాడు. ఎంత క్రూరంగా ఉండేవాడు, ఘోరంగా ఉండేవాడో చూడండి. ఈ క్రోధము చివరకు ఎలా మారిందంటే, ఈ క్రోధము చివరి అంతస్తుకు చెందింది. అనగా పిచ్చి పట్టినట్టు, పిచ్చి పట్టినంత క్రోధము కలిగి ఉండవచ్చును. పిచ్చి పీక్ స్టేజ్కి వచ్చిందంటారే, అట్లా అన్నమాట. ఈ క్రోధము అనేది పీక్ స్టేజ్కి వచ్చేసింది, చివరి అంతస్తుకు చేరిపోయింది. అందువల్ల తానే ఒప్పుకున్నాడు. గలతీ పత్రికలో ఈ హింసను 2 సార్లు ప్రస్తావించగా, గలతీ పత్రికలో ఈ హింసలను 2 సార్లు ప్రస్తావించాడు. గలతీ పత్రిక 1:13 మరియు 23. తిమోతి పత్రికలో చెప్పాడు, హానికరుడను హింసకుడను అని తాను ఒప్పుకున్నట్లు మనం చూడగలం. హానికరుడు, హింసకుడు. ప్రియులారా, తాను సంఘమును అపరిమితముగా హింసించెనని ఒప్పుకొన్నాడు. అనగా శక్తికి మించి హింసించెనని గ్రీకు భాషలో అర్థం. శక్తికి మించి హింసించాడు. ఎలాగంటే, కొందరిని 1 తక్కువ 40 దెబ్బలు
అను పరిమితి కంటే ఎక్కువ కొట్టించెనని అర్థము కావచ్చు. ఒకటి తక్కువ 40 దెబ్బలు అను పరిమితి కంటే ఎక్కువ కొట్టించాడట. అతని హింసాకాండ అంత హద్దు దాటిపోయినది. అంత హద్దు దాటిపోయింది. అంతలా ఘోరంగా శిక్షించేవాడు, హింసించేవాడు, చిత్రహింసలు చేశాడు. దేవుని పిల్లలను క్రైస్తవ దూషణ చేయునట్లు బలవంతము చేశాడు. పెద్ద చిన్న అనే తారతమ్యము లేకుండా, స్త్రీ పురుషుడు అనే తారతమ్యము లేకుండా హత్యలు చేయడమే ఆయన పనిగా పెట్టుకున్నాడు. 22వ అధ్యాయం 4వ వచనం చదివితే, 22వ అధ్యాయం 4వ వచనంలో, ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని అని ఉన్నది. ప్రియులారా, దేవుని మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి ఏం చేసేవాడు? చెరసాలలో వేయించేవాడు. ఆ తర్వాత మరణము వరకు హింసించేవాడంట. ఎలా భరించారో దేవుని పిల్లలు ఇతని చేతిలో. ఈ హింసలు అంత గట్టిగా ఆయన మనసులోను హృదయములోను ముద్రించబడ్డాయి. అందువల్ల పౌలు అనేక సంవత్సరములు ఒక క్రైస్తవుడుగా జీవించి బాధ అనుభవించినను తాను క్రైస్తవులకు కలిగించిన హింసను జ్ఞాపకం చేసుకొని తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో చెప్పాడు కదా. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1:12 నుండి 14 వచనాలు. ఏం చెప్పాడు? తాను పూర్వము దూషకుడను హింసకుడనై ఉండి దేవదూషణయు హింసయు చేసి క్రీస్తును అవమానపరచినను తన్ను క్షమించుట యందు ప్రభువు చూపిన కృపకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని ఒప్పుకున్నాడు. ఇదంతయు మతనిష్ట కలిగిన వారి వలన కలిగిన హింసయే. మతనిష్ట కలిగిన వారి వలన కలిగిన హింసయే. ఇలాగున క్రైస్తవులను హింసించుట ద్వారా తాను దేవుని సేవించుచున్నానని పౌలు తప్పుగా భావించుకున్నాడు. క్రైస్తవులను హింసించుట ద్వారా తానేం చేస్తున్నాడు అనుకున్నాడు? సేవ చేస్తున్నాను అనుకున్నాడండి. సరే, సౌలు పేరు మొదట ప్రస్తావించినప్పుడు ఆయన యవనస్తుడు అని పేర్కొనబడిన 7వ అధ్యాయం అపోస్తల కార్యాలు 58వ వచనంలో సౌలెవరు? యవనస్తుడు. స్టెఫను మరణము క్రీశకం దాదాపు 35వ సంవత్సరమున జరిగి ఉండెనని చెప్పుట వాస్తవమైనచో సౌలు కూడా అప్పటికంతే యుండును అనుకొనవచ్చు. అప్పటికే సౌలు సన్హెద్రిన్ సభలో సభ్యుడై ఉండెను. అప్పటికే సౌలు సన్హెద్రిన్ సభ అనేది ఉంది కదా, 72 మంది కలిగిన సభ. ఆ సభలో సభ్యుడుగా ఉన్నాడు. చట్ట ప్రకారం సౌలుకు కనీసం 30 సంవత్సరములుండిననే ఆ సభ్యత్వం పొందగలిగి ఉండును. 26వ అధ్యాయం 10వ వచనం.
సభ్యత్వం కలిగి ఉంటేనే అతడు చట్ట ప్రకారంగా ఏదైనా చేయడానికి హక్కుదారుడు. తనకు ఓటింగ్ హక్కు ఉండినట్లు సౌలు తన్ను గూర్చి పేర్కొన్నాడు. తనకు ఓటింగ్ హక్కు ఉన్నట్లు. బహుశా అతడొక రబ్బీ అయ్యుండును. బహుశా అతడు ఒక రబ్బీ అంటే బోధకుడు. రబ్బీ అయ్యుండును. కిలికియా నుండి వచ్చి యెరూషలేములో ఏర్పడిన సునగోగునకు అతడు నాయకుడు కూడా అయి ఉండవచ్చును. కిలికియా నుండి వచ్చి యెరూషలేములో ఏర్పడిన ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడినట్లు అతడు యెరూషలేములో ఏర్పడిన సునగోగునకు నాయకుడు కూడా అయి ఉండవచ్చు. 6వ అధ్యాయం 9వ వచనం. ప్రధాన యాజకుడు సన్హెద్రిన్ సభ సౌలుకిచ్చిన అధికారమును బట్టి అతడు పేరు ప్రతిష్ట గలవాడనియు అతని ఉనికి స్థిరమైనదనియు సూచింపబడినది. ఇట్లు సౌలు 35 సంవత్సరముల వయసు కలిగిన యువకుడుగాను మతాశక్తితో నిండుకొనిన వాడుగాను గొప్ప పేరు ప్రతిష్టలు గలవాడుగాను దమస్కులోని క్రైస్తవులను హింసించుటకు బయలుదేరాడు. దమస్కులోని క్రైస్తవులను హింసించుటకు బయలుదేరాడు. దమస్కు మార్గములో జీవాధిపతియగు క్రీస్తు ప్రభువును సంధించాడు. దమస్కు మార్గములో జీవాధిపతియగు క్రీస్తు ప్రభువు సౌలును సంధించాడు. అప్పటి నుండి క్రైస్తవులు పొందిన ఆ అనుభవము నిజమైనదో కాదో వారు పరీక్షించుకొనుటకు పౌలుకు కలిగిన క్రైస్తానుభవము మాదిరిగా ఉన్నది. అది ఒక మాదిరిగా ఉన్నట్టు మనము గుర్తిస్తాం. నిజంగా దమస్కు మార్గంలో సౌలుకు కలిగిన దర్శనం తన జీవితంలో ఎన్నడూ చవిచూడని దర్శనంగా మనము గమనిస్తాం. క్రైస్తవ్యములో క్రీస్తు ప్రభువుతో కలిగిన స్వానుభవమే క్రైస్తవ విశ్వాసమునకు పునాది ప్రముఖమునై ఉన్నది. ఈ స్వానుభవము యొక్క ప్రాముఖ్యతను మరేది కూడా తీసుకొనలేదు. జ్ఞానముతో సిద్ధాంతములను అంగీకరించుటకు గాని నీతితో జీవించుటకు గాని ఐశ్వర్యము గాని పలుకుబడి గాని మరేమీ క్రీస్తు ప్రభువులో గల స్వానుభవం యొక్క ప్రాముఖ్యత తీసుకోలేవు. అంటే
క్రీస్తు ద్వారా పొందేటటువంటి ఆ అనుభవం ఇంకా ఎందులోనూ లేదు. పేరు ప్రఖ్యాతలలో లేదు, ఐశ్వర్యములో లేదు, ఘనతలో లేదు, ప్రజలు మెచ్చుకునుటలో లేదు, పొగడతలలో లేదు. క్రీస్తు ప్రభు ద్వారా పొందిన అనుభవము అంత గొప్పది. అనగా ప్రతి ఒక్కరూ పౌలు వలె ఒక గొప్ప వెలుగును చూచి నేల కూలవలనని ఒక శబ్దము వినవలనని గాని దీని అర్థం కాదు. పౌలేమయ్యాడు? గొప్ప వెలుగును చూచాడు, నేల కూలిపోయాడు, ఒక శబ్దాన్ని విన్నాడు కదా. ఇలాంటి అనుభవం కలిగి ఉండాలని కాదు. ఈ సూత్రములను అనుసరించి అనేకులు తప్పు కూడా చేశారు. నేను స్వరం విన్నాను, గొప్ప వెలుగు చూశాను, నేను నేల మీద పడిపోయాను, దేవుడు వచ్చి తలకాడ నిలబడ్డాడు, కుమారుడాన్ని పిలిచాడు, నాకు దర్శనమిచ్చాడు, నన్ను బలపరిచాడు, నన్ను ముట్టాడు, లేపాడు, చెయ్యి బట్టాడు. ఇట్లాంటి కబుర్లు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ రోజు జరిగింది ప్రార్థన పూర్తి కాక మునుపు. కనుక ఈరోజు అలాంటి సూత్రాలన్నీ చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త పడదాం. కానీ ప్రతి క్రైస్తవుడు తాను ప్రభు అయిన యేసుక్రీస్తును సంధించిన అనుభవము పొందాలి. యేసుక్రీస్తును సంధించే అనుభవాన్ని పొందాలి. దానిని ఇతరులు గ్రహింపకపోవచ్చు కానీ తన మట్టుకు తాను సంపూర్ణముగాను శాశ్వతముగాను తాను ప్రభువుకు సమర్పించుకున్న విషయం తానును ప్రభువును ఎరిగి ఉండును. ఇట్టి మారు మనసు కలిగినటకు గల 10 గుర్తులున్నాయండి. 10 గుర్తులున్నాయి. ఆ 10 గుర్తులు ఏమిటి? అతడు నిజముగా సరి అయినటువంటి మార్పు చెందినవాడు అనటానికి 10 గుర్తులు మనం చెప్పుకోవచ్చు. నెంబర్ 1, ఒకటి, దేవుడే దీనికి సాక్ష్యమిచ్చును. దేవుడే దీనికి సాక్ష్యమిచ్చు. సౌలు మారు మనసు నిజమైనదని దేవుడు అననీయ హృదయములో స్థిర నిశ్చయము కలిగాను. సౌలు మారు మనసు నిజమైనదని దేవుడు అననీయ హృదయములో స్థిర నిశ్చయము కలిగాను. 9:15. 9:15. 2, మనుషులు ఈ మార్పును గుర్తించెదరు. మనుషులు ఈ మార్పును గుర్తించెదరు. అననీయ బర్నబాయు సౌలునందు కలిగిన మార్పును అనుభవమును గుర్తించిరి. అననీయ బర్నబాయు సౌలునందు కలిగిన మార్పును అనుభవమును గుర్తించిరి. 9:18, 9:18, 26, 28. 9:18, 26, 28. 3, తరువాత కాలములో పౌలు యొక్క అనుభవం అంతయు తాను ప్రభు సంధించిన విషయము మీదనే ఆధారపడి ఉండెను. తాను ప్రభు సంధించిన విషయము మీదనే ఆధారపడి ఉండెను. గలతీ 1:15-17. గలతీ 1:15-17. ఇతరులు తనకు నేర్పడానికి పౌలు విలువనీయలేదని దీని అర్థము కాదు గాని
పౌలు విలువనీయలేదని దీని అర్థము కాదు గాని వారు నేర్పినది ప్రభు ఇంతకు ముందే సారీ వారు నేర్పినది ప్రభు ఇంతకు ముందే పౌలుకు నేర్పిన దానిని బట్టి వారు నేర్పినది ప్రభు ఇంతకు ముందే పౌలుకు నేర్పిన దానిని బట్టి స్థిరపరచుటయు వివరించుటనై ఉండెనని గ్రహింపవచ్చు. పౌలుకు నేర్పిన దానిని స్థిరపరచుటయు వివరించుటనై ఉండెనని గ్రహింపవచ్చు. ఇక 4 పౌలు మారు మనసు పొందిన తర్వాత అతని అంతరంగములో గొప్ప పోరాటము కలిగెను. అతని అంతరంగములో గొప్ప పోరాటము కలిగింది. రోమా 7:7-9. రోమా 7 నుండి 9 వచనాలు. 7:7-9. 5 క్రీస్తు ద్వారానే తనకు ఆరోపించబడిన నీతియే విలువైనదియు యోగ్యమైనదియునై పౌలు గ్రహించాడు. ఫిలిప్పీ 3:8-11. ఫిలిప్పీ 3:8-11. 6 ఈ అనుభవమే పౌలునందు అధికమగుచుండిన వినయమునకు కారణమాయెను. 1 కొరింథీ 15:9-10. 1 కొరింథీ అనకూడదు, 1 కొరింథీ అన్నా పర్వాలేదు. అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:9-10. 7 ఈ అనుభవమే ఇతరులు తన్ను హింసించినప్పుడు ధైర్యముగా నిలిచి ఎదిరించు శక్తినిచ్చాను. 21:27-29. 21:27-29. 8 ఈ అనుభవము వలననే రాజుల ముందు సహితము తన్ను గూర్చి ధైర్యముగా సమాధానము చెప్పుకొనినప్పుడు వారు వణికిరి.
వారు వణికిరి. 26, 1 నుండి 29. 26, 1 నుండి 29. 9. ఈ అనుభవమును బట్టియే తాను ప్రధాన పాపినని గ్రహించెను. తాను ప్రధాన పాపి అని గ్రహించెను. తిమోతికు రాసిన మొదటి పత్రిక 1:12 నుండి 15. 1:12 నుండి 15. 10. ఈ అనుభవమును బట్టియే మరణమును ధైర్యముగా ఎదుర్కొనుటకు చాలినంత దృఢ నిశ్చయతను అతని యందు కలిగించారు. మరణమును ధైర్యముగా ఎదుర్కొనుటకు చాలినంత దృఢ నిశ్చయతను అతని యందు కలిగించెను. 2 తిమో 1:12. 2 తిమో 1:12. ఎందుకనగా తాను నమ్మిన వానిని ఆయన ఎరిగియుండెను. తాను నమ్మిన దేవునిని ఎరిగియుండెను. తాను నమ్మిన సిద్ధాంతములనే కాక తాను నమ్మిన పురుషుని అనగా క్రీస్తును ఆయన ఎరిగియుండెను. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ప్రభు కొరకు ఎందుకు వారు అన్ని శ్రమలు అనుభవించారు అపోస్తలులు? ఆయనను గూర్చి చెప్పకుండా ఊరకుండాలి అని ఎందుకు చేశారు సేవ అనంటే, నమ్మిన ప్రభువును ఎరిగి ఉన్నారు గనుకనే. ఆయన ఏమై ఉన్నాడో ఆయనను ఎరిగి ఉన్న వాళ్ళ సమర్పణ వేరుగా ఉంటుంది. ఈ 10 గుర్తులు ఏంటండి? సౌలు మారు మనసు నిజమైనదని తెలిపే విషయాలు. నిజముగా మార్పు చెందకపోతే ఇంతటి త్యాగాన్ని ఆయన చేసేవాడు కాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాస్తవిక సత్యాలు మనం అర్థం చేసుకొని దేవునికి మహిమకరంగా మనము జీవించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. సరే, మంచిది. మరి పౌలు మారు మనసు పొందాడు, సౌలు పౌలయ్యాడు. అయ్యాడండి. మరి మీరెప్పుడు పొందారు? అదేనండి మారు మనసు. మీరెప్పుడు పొందారు? ఆయన దమస్కు దారిలో తన జీవితాన్ని ప్రభు చూచాడని ఎరిగి తన బ్రతుకును మార్చుకున్నాడు కదా. మరి మీ జీవితంలో మీకెప్పుడు అలాగూ జరగకపోయినా అలా జరగదులేండి. సువార్తను సూటిగా విన్నప్పుడు పాపి అని గ్రహించి ఖచ్చితంగా ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ పాపాన్ని చేయకుండా ప్రభువు కొరకు ఎప్పుడైతే నమ్మకంగా జీవిస్తారో ఆ రోజే ఆయనకు గుర్తులున్నాయి, ఫలానా ఫలానా ఫలానా. మరి మీకేమున్నాయి గుర్తులు? ఆయనకు 10 గుర్తులున్నాయి. మరి మనకేమున్నాయి?
ప్రియులారా, ఉన్నాయంటారా? మనం మారు మనసు పొందామనటానికి ఒకటి, పాపము చేయకుండా. 2, ప్రభు సన్నిధికి మానకుండా. 3, ప్రభు పరిచర్యలో కొనసాగుతూ. 4, ప్రభువు కొరకు సేవ చేస్తూ. 5, ప్రభువును బట్టి కొందరిని రక్షణలోనికి నడిపిస్తూ. 6, సంఘమును కట్టుచు. 7, ఆ సంఘమును స్థిరపరచుచు. 8, ప్రభు రాకడ కొరకు ఎదురు చూచేటట్టుగా మన వంతు మనము చెయ్యాలి. ఎక్కడికండి? ప్రభు రాకడ కొరకు ఎదురు చూచేటట్లు. ఈవేళ వ్యక్తుల్ని పోగేసేది జనాల గొప్ప కోసం అన్నట్టు. ఇంతమంది వస్తున్నారని చెప్పుకోవడం కోసమే కొంతమంది సేవ. మరికొంతమంది సేవ వచ్చే వాళ్ళ ద్వారా ఆదాయాన్ని పొందుకొని అనుభవించడం కొరకే. అదే సేవ. ఏమండి, ఇట్లాంటి పరిచర్యలు వద్దు. గుండెల నిండా భారముతో నమ్మిన ప్రభువుని ఎరిగి, ఆ ప్రభువును బ్రతుకు మూలంగానైనా చావు మూలంగానైనా పలుగురికి పరిచయం చేసేటట్లుగా మన జీవితం ఉండాలి. అలాంటి అనుభవం మన జీవితంలోనికి ఎప్పుడు వస్తుందో అప్పుడే మన మాదిరిని చూస్తారు, మన బ్రతుకును చూస్తారు. ఈయన మారాడు అని అప్పుడు చెప్తారు. ఎక్కడ ఆడేది అబద్ధం అక్కడ ఆడేయటం, ఎక్కడ వేసేది అక్కడ వేసేయడం, ఎక్కడ చెప్పాల్సింది అక్కడ చెప్పేయడం, చెప్పిన వాటన్నింటినీ మర్చిపోవడం, మరలా ఎలా పడితే అలా జీవించడం. ఇవి కరెక్ట్ అయిన విధానాలు కావు. గనుక మీరు అనుకోవచ్చు, ఇది చిన్నదే కదా, దానిలో ఏముందలే, అది అనుకుంటారు. కానీ మనము మాట ఇచ్చి తప్పిపోతే ప్రమాణము చేసి తప్పిపోయినట్టు లెక్క. నీతిమంతుడు నష్టము కలిగినను మాట తప్పడు. దాని మీద బైండ్ అయి ఉండాలి, నిలబడి ఉండాల, ప్రభు కొరకు నమ్మకస్తులంగా ఉండాల. ఆ అనుభవాల గుండా ఎవరైతే కొనసాగుతూ ఉంటారో అట్టి వారిని బట్టి ప్రభు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ ఈ శ్రేష్టమైన అనుభవాల గుండా ప్రతివారు ప్రయాణం చేయండి. ప్రభు కొరకు నమ్మకస్తులంగా ఆయన నామానికి మహిమకరంగా జీవించేటట్లు సిద్ధపడండి. సరేనండి? ఆ విధమైన అనుభవాల గుండా ప్రతి ఒక్కరం ప్రయాణం చేద్దాం. ప్రభు నామానికి మహిమను ఆపాదిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రం. సౌలు జీవితం ఎంత ఘోరమైనదో, క్రూరమైనదో. అదే సౌలు దమస్కు దగ్గర దైవ దర్శనము వలన మార్పు చెంది పౌలైన తర్వాత, మా ప్రభువా, మీ కొరకు ఎలాగున నిలిచి పనిచేసి ప్రయాసపడి పోరాడి ప్రకటించాడో, ప్రార్థించాడో, పరిచర్య చేశాడో, పరామర్శ చేశాడో, అవన్నీ మాకొక చక్కని పాఠం, గొప్ప మాదిరి. మా దేవా, మార్పు చెందిన వారు ఖచ్చితముగా పౌలు వలె మీ కొరకు ఆయన 10 గుర్తులు కలిగిన వాడుగా ఉన్నట్టు ప్రతివారికి తగిన గుర్తులు ఉండి మీకు మహిమ తేవడానికి సిద్ధపరచమని, తోడై ఉండి కాపాడమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మునేమాత్రము విడువక ఎడబాయక మా పక్షంగా కృప చూపే
మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,